అశ్వత్థామ, కృతవర్మ, శకుని, బాహ్లికుడు నలుగురు 4 వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు. అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా, అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టుముట్టి కొట్టేశారు. ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరాడు. ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు. ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు. కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు. ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురూడుతున్న పిల్లవాణ్ణి అధర్మం అని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు. ఆ పిల్లవాడు రణభూమి యందు పడి ప్రాణములు విడిచిపెట్టాడు. ఛీ అని నిరసించారు ధర్మం తెలిసిన వాళ్ళందరూ. దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు. అభిమన్యుణ్ణి మట్టు పెట్టాడు. సైంధవుడు పరమానందపడిపోయాడు. అర్జునుడి కొడుకు మరణించాడు. చాలా పాండవుల 4గురిని ఇవాళ నేను ఆపడం వల్ల నా జీవితంలో ఒక మహాప్రయోజనాన్ని మూటకట్టుకున్నాను. అంత అల్పమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతారు కొంతమంది. తుట్టతులకు ఏం మూట కట్టుకుంటారంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటంటే యుగాలు మారిపోయినా శాశ్వతమైన అపకీర్తి నిలబడిపోతుంది. జీవితాలు అలా పరిసమాప్తం అవుతాయి. అది కోరుకోని వాడు అలా ప్రవర్తించకూడదు.